మీరు హిందువే కదా సార్? హిందువే కదా, దేవుడిని నమ్ముతారు కదా. ఇప్పుడు విస్తృతంగా ఈ మతాల మార్పిట్లనే ఇష్యూ జరుగుతోంది. అభినయ్ దర్శన్ అనే ఒక పాస్టర్ ఇష్యూ రీసెంట్ గా బయటకు వచ్చింది. ఆయన ఫేక్ గా ఆయన మీద దాడి చేయించుకొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళు చేస్తున్నారు. దీని మీద చర్యలు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు సార్? ఇక్కడైనా ఏదైనా మోసమే. మోసాన్ని ఎప్పుడు కూడా ఏ పార్టీ, దట్టు కాంగ్రెస్ ఈజ్ ఏ సెక్యులర్ పార్టీ. సార్ మీరు డిబేట్ అవుతారు టాపిక్ నుంచి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు సార్, సొసైటీలో ఒక డాక్టర్ ఉన్నాడు. వాడు ఏదో దొంగ డాక్టరు అని ఎప్పుడన్నా పేషెంట్లు బయట పెట్టారు అనుకోండి, తీసుకుపోయి జైలు వేస్తున్నారు కదా సార్. డెఫినెట్గా. ఒక టీచర్ ఉన్నాడు, అతనికి ఎడ్యుకేషనే లేదు, కానీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చాడు, చదువు చెప్తూ బయటపడ్డాడు అనుకోండి, క్రిమినల్ లా కింద నేను లోపలేస్తున్నారు కదా సార్. అంతే కదా. ఇప్పుడు చాలా చర్చిలలో ఒక మనిషి వస్తాడు, అతనికి ఏదో కాల్ ప్రాబ్లం నడవలేదని చూపిస్తారు. ఈయన టచ్ అనగానే ఈయన లేచి కాళ్ళు వేసేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది క్లియర్గా మోసం అని కనపడతా ఉంది. అయినా కూడా ఇలాంటి మోసాలని ఎందుకు ఆపాలనేది ఆలోచన ప్రభుత్వాలకు రావట్లేదు. మోసం చేసి ఎవడైనా ఏ పార్టీ వ్యక్తి అయినా, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది కాదు, ఏ తప్పు జరిగినా ప్రజలందరూ సమానం. ఆరకపూడి గాంధీ గారు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు సార్? ఇది పెద్ద క్వశ్చన్ వేసాం బ్రదర్. ఇది ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనే దానికంటే ఆయన లీడర్గా ఒక 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు సేవ చేసుకుంటా పోతాం. అది వాస్తవమే సార్, కాదండి. కానీ నేను దాని గురించి ఇచ్చేయను. కానీ మాధవరం కృష్ణారావు గారికి, బండి రమేష్ గారికి ఓ చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది అని అనేది బయట టాక్ ఉంటుంది కదా. ఎందుకు ఉండదు బ్రదర్? కోల్డ్ వారే ఉంది, డైరెక్ట్ వారే ఉంది. ఎందుకు నడుస్తుంది సార్? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అది బుల్డోజర్ ప్రభుత్వం, హైడ్రా కూల్చివేత్తలు అని అంటున్నారు. దాని మీద ఒక పార్టీ లీడర్గా మీ నిన్ను చెరువు ఎవడ కబ్జా చేయమన్నాడా? చెరువు ఎవరి సంపద? పేద ప్రజలను 100% ఆదుకుంటాం. మీ పర్సనల్ లైఫ్, ఒక స్టూడెంట్ అయితే, బండి రమేష్ గారు టీచర్ అయితే, మీ పర్సనల్ లైఫ్కి 100లో మీరు ఇవాళ ఎన్ని మార్కులు ఇస్తారు? నా ఈ 60 ఏళ్ల హిస్టరీలో నేను ఏది చేపట్టినా సక్సెస్ఫుల్గా చేశాను. 100కు 100 అని చెప్పలేకపోయినా ఐఎమ్ కంఫర్ట్. ఒక బిజినెస్ మ్యాన్ రోల్ మీ స్టూడెంట్ అయితే, నేను 1000 కోట్లు చేయకపోయినా నేను చేసిన వరకు ఐఎమ్ వెరీ కంఫర్ట్. మ్యాక్సిమం మార్క్స్. ఎస్. సో పొలిటికల్ కెరియర్ మీద మీ ర్యాంకింగ్ ఎంత, ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే ఫ్రాంక్లీ స్పీక్స్ ఇంకా నేను పొలిటికల్గా పూర్తి సక్సెస్ అవ్వాలి బ్రదర్. మేబీ 50-60% ఉండొచ్చు. మీకు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడు పదవి ఇచ్చారు. అవును. ఒక సామాజిక వర్గానికి ఒక పోస్ట్ ఇచ్చి మిమ్మల్ని చేసినందుకు మీరు సంతోషపడుతున్నారా, లేకపోతే ప్రజలందరికీ యూనివర్సల్గా ఉంటే ఇంకొక పోస్ట్ రాలేదని బాధపడుతున్నారు? లే ఒకటి చెప్తా బ్రదర్, అక్కడికి వచ్చేటప్పటికి వారు వాళ్ళ గంగలో దూకమన్నా నేను దూకడానికి సిద్ధంగా ఉన్నా. పిఆర్పి పార్టీలో మీకు టికెట్ ఇచ్చారా, మీరు కొనుక్కున్నారా? ఇచ్చారు. అల్లు అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బండి రమేష్ గారి కెపాసిటీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఈ పార్టీకి ఒక మినిస్టర్, ఆ లెవెల్కి వెళ్ళిపోవాల్సిన ఒక వ్యక్తి. కానీ మీరు ఉండాల్సిన స్టేజ్కి చూసుకుంటే ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ అనేది ఇవాళ నాకు దానికంటే చాలా తక్కువ అనిపిస్తూ ఉంది. నేను ఎవరో తెలియదు, ఇక్కడ కొత్త వ్యక్తిని. ప్రతి రాజకీయ నాయకుడికో లేకపోతే బిజినెస్ మ్యాన్కో ఎక్కడో ఒక కాంట్రవర్సీ అయితే టచ్ అవుతుంది ఏదో ఒక పాయింట్లో. కానీ బండి రమేష్ గారి లైఫ్లో ఎక్కడ చూసుకున్నా, ఒక బిజినెస్ మ్యాన్గా చూసుకున్నా, ఒక పొలిటీషియన్గా చూసుకున్నా, మేము ఇవాళ క్వశ్చన్ చేద్దాం ఆ టాపిక్ మీద ట్రై చేసినా కూడా ఒక్క కాంట్రవర్సీ కూడా దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అన్న రేవంత్ అన్న నాకు ఈ బాధ్యత చెప్పారు. వాళ్ళు నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా. నిజంగా మీరు నమ్మరు బ్రదర్, ఇప్పుడు మనం కూర్చుని ప్లేసు నాకు ఆఫీస్ ప్లేస్ ఇవ్వడానికి కూడా జనాలను భయపెట్టారు.